బోయిన్పల్లి మండలం విలాసాగర్లోని త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఈ నెల 26 నుండి 28 వరకు జరిగే మహాశివరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణపతి మాట్లాడుతూ శివరాత్రి వేడుకలు 3 రోజులు జరగనున్నట్లు తెలిపారు. ఈ నెల 26 శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అభిషేకం, అర్చనలు, కోడకట్టుట నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 11:30కు లింగోద్భవ సమయంలో స్వామివారికి లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సంగమేశ్వర స్వామి కళ్యాణంతో పాటు అన్న పూజ, సాయంత్రం రథోత్సవం, మహాలింగార్చన జరపనున్నట్లు తెలిపారు. శుక్రవారం మహాయజ్ఞంతో కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు. కళ్యాణోత్సవం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. మండలం విలాసాగర్ గ్రామంలో శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి ఉత్సవాలు 3 రోజులు ఈ కార్యక్రమం జరపబడుతున్నది. కావున మన గుడిలో ఈ శివరాత్రి రోజున అనగా 26 తారీఖు 2వ నెల 2025 నాడు బుధవారం రోజున ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటలకు స్వామివారికి అభిషేకాలు, అన్న పూజ, అభిషేకాలు మరియు కోడలు కట్టుట, హారతి మరియు కుంకుమార్చన, స్వామి అభిషేకాలు జరపబడును. సాయంత్రము 11 గంటలకు స్వామివారికి లఘున్యాస పూర్వక రుద్రాభిషేకము జరపబడును. అదే రోజు మళ్ళీ తెల్లారి రోజున 2వ రోజున 27 తారీఖు నాడు మరి గురువారం రోజున ఉదయం 8 గంటల నుండి 12 గంటల దాకా అభిషేకాలు జరపబడును. 12 గంటల నుండి 1 గంటకు స్వామివారికి అన్నపూజ జరపబడును. అన్నపూజ అనంతరము 1 గంటకు శివ కళ్యాణము జరపబడును. మరియు అదే రోజు సాయంత్రము 6:30కు స్వామివారికి మహాలింగార్చన పూజ జరపబడును. కావున 3వ రోజున అనగా 28 తారీఖు నాడు 2వ నెల శుక్రవారం రోజున స్వామికి ఉదయం 8 గంటలకు పూర్ణాహుతి, మహాయజ్ఞము, హోమము జరపబడును. కావున భక్తులందరూ, విలాసాగర్ గ్రామ ప్రజలందరూ, దేవస్థానం కమిటీ, గ్రామ పెద్దలు, పూర్వ ప్రముఖులు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు అందరూ నిలబడి, గ్రామ ప్రజలు, యువకులు, దుర్గామాత కమిటీ సభ్యులందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరూ పాల్గొని స్వామిని అనుగ్రహం పొందుతున్నారు. పరిసర ప్రాంతాల నుంచి, మన చుట్టుపక్కల ఊర్ల నుంచి, కరీంనగర్, సిరిసిల్ల అందరూ నుంచి శివరాత్రికి చాలా పెద్ద ఎత్తున భక్తులు అందరూ వచ్చి అభిషేకాలు చేసుకుంటున్నారు. అందరూ వచ్చి స్వామి అనుగ్రహం పొంది స్వామి అభిషేకాలకి అందరూ స్వామి అనుగ్రహం పొందుతున్నారు. ఓం నమః శివాయ.